ఇంత అన్యాయం చేయలేరు. మీరు మమ్మల్ని ప్రేమించారు కదా, మీరు ముందు మమ్మల్ని ప్రేమించారు. అసలు ఇది ఎవరి తని? చెల్లి గవ్వకి కొరగాలి ఆడది, మాకు సవత. ఆపండి 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 ఆపండి. ఇక చాలు సులక్షణ. మీరు హద్దుల్ని మర్చి గౌరవ మర్యాదలు లేకుండా మాట్లాడుతున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, మా భార్య ఏమైంది రాణా గారు? వీరు మా సహనానికి పరీక్ష పెడుతున్నారు. సులక్షణకి తగిన అధికారాన్ని గౌరవాన్ని ఇవ్వాలని మేము సాయశక్తులా ప్రయత్నించాం. ఈ సులక్షణ ఆ సులక్షణ కానే కాదు. ఆ సులక్షణకి గౌరవ మర్యాదలంటే తెలుసు. కానీ ఈ సులక్షణ ఎంతగా దిగజారంటే, ఉదాహరణకి గాయత్రి స్థాయి ఇదైతే సులక్షణ స్థాయి ఇక్కడుంది. మీరు ఎంతగా మారిపోయారంటే, మిమ్మల్ని ప్రేమించడం, మిమ్మల్ని గౌరవించడం మాట అటుంచండి సులక్షణ, మాకు మిమ్మల్ని భరించడం కూడా సాధ్యం కాదు. అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ రోజు నుంచి మా జీవితాల్లో మీకు ఎటువంటి స్థానము ఉండదు. రాణా గారు, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? రాణా గారు, మమ్మల్ని క్షమించండి రాణా గారు. మేం మీకు అన్యాయం చేశాం. మేం మీ తొలి ప్రేమని తిరిగి తెచ్చే ప్రయత్నంలో ఓ కొత్త బాధని తెచ్చిపెట్టాం. తప్పు చేసింది మేమే కాబట్టి దాన్ని మేమే సరిదిద్దుతాం. ఈ రాజమహల్లో ఇకపై నీకెటువంటి స్థానం లేదు. సులక్షణ, పద. మేమిప్పుడు ఎక్కడికని వెళ్ళగలం? నువ్వెక్కడికైనా వెళ్ళిపో, మాకు దాంతో సంబంధం లేదు. నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. నీలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. వారికి ఏ దిక్కు దివాణం ఉండదు. వాళ్ళల్లో నువ్వు ఒకటే సులక్షణ. నడు ఇక్కడి నుంచి, వెంటనే వెళ్ళిపో. వెళ్ళు. ఆగండి పెద్దరాణి అమ్మ. రాణా గారు, మమ్మల్ని క్షమించండి రాణా గారు. లేదు పెద్దరాణి అమ్మ, జరిగిన దాంట్లో మీరు చేసిన తప్పేమీ లేదు. ఇందులో ఎవరి తప్పు లేదు. తప్పంతా మాదే. థ్యాంక్ యూ డాక్టర్. మీరు నన్ను పిలిపించడం మంచిదైంది రాణా గారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు మనసు మీద దాని ప్రభావం ఉంటుంది. ఎనీ ప్రాబ్లం డాక్టర్? ఆ భగవంతుడి కృప వల్ల జరిగిన ప్రమాదంలో రాణిగారికి పెద్దగా గాయాలేమీ తగలలేదు. కానీ ఇలాంటి సంఘటనల ప్రభావం తరచూ మనసు మీద కూడా ఉంటుంది. మీరు యుద్ధాల్లో పాల్గొన్నారు కదా రాణా గారు. ఇలాంటి బాంబు పేలుళ్ళు మీకు మామూలు విషయాలు అనిపించవచ్చు. కానీ రాణిగారి విషయం వేరు. బాంబు పేలుడు చూసి బాగా భయపడిపోయి ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తరచూ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. మరేం భయం లేదు రాణా గారు. రాణిగారికి ఇవ్వాల్సిన మందులన్నీ ఇచ్చాను. ఆవిడ తప్పకుండా త్వరలోనే కోలుకుంటారు. మీరు మందులన్నీ టైం ప్రకారం ఇస్తూ ఉండండి. రాణా గారు, మరిక నేను వెళ్ళొస్తాను.
అమ్మా భవాని, మా రాణాగారి తలరాతలో ఏముందో నాకు తెలీదు. ఈ ప్రమాదం వారికి ఎందుకు జరిగిందో కూడా తెలీదు. ఇదెవరి పని? నాకు తెలిసిందల్లా ఒకటే, నేను ప్రాణాలతో ఉండగా మా రాణాగారిని వాళ్ళేమీ చేయలేరు. నా మాంగళ్యాన్ని రక్షించుకోవడం కోసం ఇలాంటి శత్రువుల్నే కాదు, యముడితోనైనా పోరాడతాను. మా వారిని చల్లగా చూడు తల్లి, వారిని నీ బిడ్డగా కాపాడు. అమ్మా, నువ్వు లక్ష్మివే కాదు, కాళీమాతవి. సంపదలిస్తావు, అలాగే వినాశనాన్ని ఇస్తావు. మేము నిన్ను వినాశనాన్నిచ్చే కపాలధారిణి అయిన కాళీమాతగా ఆరాధిస్తున్నాం. మా శత్రువులను సర్వనాశనం చేసే శక్తి మాకు ప్రసాదించు. గాయత్రి పెళ్ళయ్యాక తొలి దీపావళి చేసుకోబోతోంది. ఇదే ఆమె జీవితానికి చివరి దీపావళి కావాలి. దీవించు తల్లి, శక్తిని ప్రసాదించు. అది మాకు మరీ దగ్గరగా హారతి తీసుకురావద్దు. ఇప్పటి వరకు జరిగిందంతా మేము రానా అన్నగారికి మొత్తం అంతా చెప్పేస్తున్నాం. అయినా అసలు మీరు ఎలా అనుకున్నారు మీరు పెట్టిన నీచమైన షరతులన్నిటికీ మేము ఒప్పుకుంటామని? మీతో అబద్ధం చెప్పాము.